देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। इस न्यूज को पेश करता है एफके आसाम चाय। एफके आसाम चाय हर घूंट में ताजगी लाए। अस्सलामुअलैकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ की मुत्तहदा ज़िला महबूब नगर की मुकामी ख़बरनामा अक्से महबूब नगर में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। अहादीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम ला तुसवन्न सुफूफकुम औ लयखलिफन्नल्लाहु बैन वजूहिकुम। मुस्लिम शरीफ। नमाज में अपनी सफ़ों को सीधी करो वरना अल्लाह ताला तुम्हारे क़ुलूब में इख्तिलाफ डाल देगा। जिला महबूब नगर की रूरल पुलिस ने आज चैन सरक़े करने वाले 3 नौजवानों पर मुश्तमिल टोली को गिरफ्तार करते हुए आज मीडिया के रूबरू पेश किया। बादअज़ां मुनक़िदा सहाफ़ती कॉन्फ्रेंस में एसपी वेंकटेश्वर ने बताया कि हनुमान नगर इलाके से ताल्लुक़ रखने वाला एक नौजवान उदय कुमार ने अपने दादी की आबाई शहर कोसगी मंडल के मौजे गंडूमल से ताल्लुक़ रखने वाले विशाल कुमार और गोला गोपाल के साथ शहर के मुख्तलिफ इलाक़ों में ख़वातीन को निशाना बनाते हुए उनकी गर्दनों से सोने की जंजीरों को छीनने का इर्तिकाब कर रहे थे। ताहम इस महीने की 15 तारीख को पुलिस ने महबूब नगर शहर के इलाके मिट्टूगड्डा पर तनक़ी का काम किया और इस दौरान पुलिस ने शुबा के तौर पर एक मोटर सवार को हिरासत में लेते हुए पूछताछ के दौरान उन्होंने चोरी का एतराफ़ कर लिया। पुलिस ने उन्हें गिरफ्तार करते हुए उनके पास से 13 तोले सोना और 3 मोटरसाइकिलों को जब्त कर लिया। उन्होंने बताया कि सारिकों को बहुत जल्द अदालत में पेश करते हुए रिमांड पर भेज दिया जाएगा। సార్ ఉండండి సార్, కూర్చోండి. పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు చైన్ స్నాచర్స్ అంటే ఆడవాళ్ళ మెడలో మోటార్ సైకిల్ మీద వచ్చి బంగారపు గొలుసుల్ని బలవంతంగా ఎత్తుకెళ్లే వాళ్ళు ఒక ముఠాని ముగ్గురిని రూరల్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇది సుమారు గత 3 నెలల నుంచి అంటే ఆగస్టు ఎండింగ్ నుంచి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 3 నెలల కాలంలో సుమారు 7 దొంగతనాలు జరిగినాయి. 7 మంది దగ్గర ఆడవాళ్ళ మెడల మీద గొలుసులు దొంగతనం చేయడం జరిగింది. ఈ నెల 9వ తారీఖు నాడు సాయంత్రం మనకు క్రిస్టియన్ పల్లిలో ఫాతిమా స్కూల్ దగ్గర ఒక లేడీ మీద మోటార్ సైకిల్ వేసుకొని వచ్చి ఒక మెడలో గొలుసు గుంజుకుందాం అనే ప్రయత్నం చేయబోగా ఆ మహిళ అరిచి గొడవ పెట్టి తప్పించుకుంది. ఇమ్మీడియట్గా మరి ఆ సమాచారాన్ని పోలీస్ స్టేషన్లో అందించడం జరిగింది. ఆ పింక్ కలర్ టీషర్టు, వాళ్ళ యొక్క వేషధారణ, వాళ్ళ బట్టలు, వాళ్ళ దుస్తులు వీటన్నిటిని బట్టి కొంత సమాచారం తీసుకొని ఆ సమాచారం మేరకు వర్కౌట్ చేయడం జరిగింది. వర్కౌట్ చేయగా మనకు ఈరోజు 15వ తారీఖు నాడు పొద్దున తెల్లవారుజామున 5 గంటలకు ఈ మహబూబ్నగర్ టౌన్లో మెట్టుగడ్డ దగ్గర మనం పోలీస్ పార్టీ వెహికల్ చేస్తున్నప్పుడు ఈ గతంలో చేసినటువంటి 3 నెలల నుంచి దొంగతనం చేసినటువంటి దొంగలు చైన్ స్నాచర్స్ వాళ్ళు మోటార్ సైకిళ్ళ మీద వస్తుంటే అనుమానాస్పద పరిస్థితుల్లో మరి పోలీస్ టీం వెహికల్ చెకింగ్ టీము వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారించగా వాళ్ళు గత 3 నెలల కాలంలో సుమారు 7 దొంగతనాలు చేశారని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి సుమారు 13 తులాల బంగారు చైన్లు, 6 చైన్లు వాళ్ళు ఈరోజు మహబూబ్నగర్లో మరి అమ్మటానికి వస్తున్నట్టు అనిపించింది. వాళ్ళ దగ్గర నుంచి ఒక మోటార్ సైకిల్ స్ప్లెండర్, ఒక మోటార్ సైకిల్ హెచ్ఎఫ్ డీలక్స్, ఈ 2 మోటార్ సైకిల్లో ఒక 6 గోల్డ్ చైన్లు, వాటి యొక్క వజన్ వచ్చి 13 తులాలు ఉంటుంది. వాళ్ళ ముగ్గురు ఎవరంటే ఒకతను ఉదయ్ కుమార్ సన్నాఫ్ జి శ్రీనివాసులు 21 సంవత్సరాలు, ఇతను నేటివ్ వచ్చేసి హనుమాన్ నగర్ బ్రిడ్జి దగ్గర మహబూబ్ నగర్ టౌన్. ఇంకోడు కోల్కుండి విష్ణుకుమార్
కోలుకొండ విశాల్ కుమారు, తండ్రి పేరు చంద్రశేఖర్, 21 years. ఇతను గుండుమాల విలేజ్ ఆఫ్ కోసిగి మండల్, ప్రజెంట్ నారాయణపేట జిల్లాలో ఉంది అది. అదేవిధంగా గొల్ల గోపాల్ అని చెప్పి తండ్రి పేరు గొల్ల కనకయ్య, 25 years. వీళ్ళ ముగ్గురు కూడా, ఇతను కూడా గుండుమాల విలేజ్ ఆఫ్ కోసిగి మండల్, నారాయణపేట ప్రజెంట్ జిల్లా. ఈ ముగ్గురిని కూడా మరి ఈరోజు పోలీసు వారు, మహబూబ్నగర్ రూరల్ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి మరి వాళ్ళ దగ్గర నుంచి బంగారు ఆభరణాలన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది, బళ్ళు కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ ఫర్దర్ మరి కోర్టుకు రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మొత్తం 7 కేసులలో గతంలో జరిగిన 3 నెలల నుంచి జరిగిన 7 కేసులు కూడా డిటెక్ట్ అని ఆ బంగారు ప్రాపర్టీని ఆ బాధితులకు కూడా త్వరలో కోర్టు ద్వారా అప్పగించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి బాగా పనిచేసినటువంటి రూరల్ సిఐ, రూరల్ ఎస్ఐ మరియు వాళ్ళ యొక్క సిబ్బంది మరియు పర్యవేక్షించినటువంటి డిఎస్పీ గారు, వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళందరికీ ఎస్పీ గారు వచ్చినాక వాళ్ళందరికీ రివార్డులు ఇప్పించడం జరుగుతుంది. మీద మొత్తం 7 కేసులు ఉన్నాయి, అంతకుముందు లేవు. ఈ 3 నెలల నుంచి వాళ్ళు దొంగతనాలు చేసి పట్టుబడలేదు. పట్టుబడకపోవడం వల్ల ఎక్కడ పోలీసు రికార్డులో ఎక్కలేదు. ఇప్పుడు వాళ్ళు మనం ఈ పొద్దున తెల్లారుజామున పట్టుకొని మనం వాళ్ళని గట్టిగా అడిగితే వాళ్ళ దగ్గర ఉన్న బంగారు చైన్లు ఎక్కడైనా అడిగితే వాళ్ళకి గత 3 నెలల నుంచి పలాని కాడ దొంగతనం చేసినామని చెప్పి చేయడం జరిగింది. అయినా కూడా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయడం జరిగింది. వాటన్నిటి కూడా వాళ్ళ సెల్ ఫోన్ల ద్వారా వాళ్ళ మూమెంట్ కూడా మేము. जिला महबूबनगर मुस्तकर के वीरनापेट के अकबी इलाके में वाक़ धाड़ी तांडे के मुकामी अफराद ने वज़ीर आला KCR, बल्दी नज़्म-ओ-नस्क KTR और मुकामी रियासती वज़ीर डॉक्टर V श्रीनिवास कोट की तस्वीर को दूध से नहलाया। इस मौके पर ऑल इंडिया बंजारा जिले सदर डी परशुराम ने मीडिया नुमाइंदों से बात करते हुए कहा कि आज उनकी तस्वीरों को दूध से नहलाने का मकसद ये है कि मुकामी रियासती वज़ीर डॉक्टर V श्रीनिवास कोट ने हमें तयक़ुन दिया है कि वो हमें डबल बेडरूम मकानात तामीर कर देंगे और इसी तरह जब उनके सामने कब्रिस्तान ना होने का मसला रखा गया तो उन्होंने फ़ौरन इस खुसूस में 1 एकड़ 10 गुंठे अराजी देने का MRO AE को हिदायत दी, जिस पर उन्होंने वज़ीर का शुक्रिया अदा किया। సీనన్ నాగానికి KTR అన్నగానికి నమస్తే చెప్తున్నాను. మాకు ఇల్లు లేవు, అన్ని కిరాయికి ఉంటున్నాము. మాకు 6 మంది పిల్లలు ఉన్నారు. మాకు ఇల్లు లేవు, అన్ని కిరాయికి ఉంటున్నాము. వాళ్ళు నెలకు పెంచుతున్నారు పైసలు. మేము ఏడు నుంచి కట్టాలి, పిల్లల వాళ్ళం ఏడు నుంచి చేయాలి సార్? మాకు మా టాండా పాత టాండా ఉంది, మా అత్తల మామ టాండా ఉంది. ఆ టాండా మీద మాకు ఇల్లు కట్టి ఇవ్వాలి సార్. మీరు ఫస్ట్ కూడా చెప్పిండ్రు, ఇప్పుడు కూడా మాకు చేస్తున్నారు సార్. మీకు ధన్యవాదం సార్. మాకు చేస్తున్నారు, చేస్తారని ఏమంటలేము, కానీ ఈ ఒక ఇల్లు చేసేయండి సార్. మా భూమి ఉన్న పట్ట చేసేయండి సార్. మీకు ధన్యవాదం చెప్తున్నాం సార్. మా పిల్లలు ఉన్నారు, మాకు దయ చెప్పి సార్ ఎట్లయినా. నమస్కారం. నా పేరు డి పరశురామ్, ఆల్ ఇండియా బంజారా సేవ జిల్లా అధ్యక్షుడు. ఈరోజు మా శివుని గుడి ధాడి తాండా అయిన ఈ డబుల్ బెడ్ వీరానపేట రోడ్లో ఈరోజు మన గవర్నర్ KCR గారికి మరియు KTR గారికి, మన తెలంగాణ ముద్దుబిడ్డ సీనన్న గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ పాలాభిషేకం ఎందుకంటే సీనన్న ఇంతకుముందు మాకు ఒక మాట ఇచ్చిండ్రు, తప్పకుండా మీకు ఈ భూమిలో డబల్ బెడ్రూమ్ కట్టిస్తామని మాకు మాట ఇచ్చింది. కాబట్టి ఆ మాట ప్రకారం మాకు శ్మశాన వాటిక లేదన్న అంటే నిన్ననే ఒక చిన్న రాజ్ కుమార్ అని మా జాతి సంబంధించిన బంజారా జాతి సంబంధించిన ఆయన చనిపోవడం జరిగింది. ఆయన చనిపోతే మా శ్మశాన వాటిక లేకపోతే మేము ప్రభుత్వాన్ని కోరితే ఎంబడే సీనన్న స్పందించి వీళ్ళకు 1 ఎకరా భూమి అంటే 1 ఎకరా 10 గుంటల భూమి శ్మశాన వాటిక కట్టించాలని చెప్పి MRO గారికి RI గారికి అన్నది వినిపించి వాళ్ళు స్వయంగా వచ్చి డోజర్ JCB సాఫ్ చేయించి ఈరోజు మాకు 1 ఎకరా 10 గుంటల శ్మశాన వాటిక కట్టించిండ్రు అన్న. ధన్యవాదాలు అన్న. ఎందుకంటే ఈరోజు తెలంగాణ జిల్లాలో గిరిజనులకు అందరికీ ఏకధాటిగా ఏ అన్యాయం జరిగినా ముందుండి నడిపించే TRS ప్రభుత్వానికి మేము సదా రుణపడి ఉంటాం అన్న. మాది ఇంకో వినతన, మా శ్మశాన వాటికైతే 1 ఎకరా 10 గుంటలు అయిందన్న. మా శివుని గుడి ఈ ఈ తాండా నిర్మించాలని ఎన్నోసార్లు కోరుకున్నామన్నా. మీరు కూడా మాకు మాట ఇచ్చిండ్రు, దీన్ని సర్వే చేసి తప్పకుండా కట్టిస్తామని చెప్పినన్నా. మాకు ఇండ్లు లేవన్నా, ఎందుకంటే దగ్గర మేమున్న 86 నుంచి 90 మంది ఇప్పుడు ఉమ్మడి పార్లమెంట్ జిల్లాలో కిరాయికి ఉన్నామన్నా. ఆ 2 కట్టలేకపోతున్నాము. ఇంటి ఓనర్స్ మాకు బడ్జెట్ ఇచ్చేస్తున్నానా. దయచేసి తొందరగా స్పందించి మాకున్న ఈ ఇండ్లను డబుల్ బెడ్రూమ్ కట్టించాలని మా అన్నను సీనన్నను కోరుకుంటున్నామన్నా. మరియు మా భూములు కొన్ని వెనుక శివుని గుడి తాడేనుక అంటే
కొన్ని పట్టాలు కాలేదన్నా, ఆ భూములు అలాగే ఉన్నాయి. అవి పట్టాలు చేయించాలని సదా మీకు కోరుకుంటున్నామన్నా. ఎందుకంటే जिला वनपट्टी मुस्तकर में आर्य वैश्य तबके के जिले जनरल सेक्रेटरी बादम वेंकटेश्वरू ने एक सहाफती कॉन्फ्रेंस में शिरकत करते हुए अपनी मुखातिबत में कहा कि आर्य वैश्य तबके को तेलंगाना रियासत में आला ओहदा देने पर उन्होंने वजीर आला केसीआर का शुक्रिया अदा किया और कहा कि हैदराबाद से ताल्लुक़ रखने वाले रियासती कायद बोगाराव दयानंद को गवर्नर कोटा में एमएलसी का ओहदा देने पर आर्य वैश्य तबके ने खैर मकदम किया और इस मौके पर रियासती वजीर बराए ज़िरा सिंकी रेड्डी, निरंजन रेड्डी और देवरकद्रा एमएलए आलंग वेंकटेश्वर रेड्डी का खुसूसी शुक्रिया अदा किया। इस प्रोग्राम में आर्य वैश्य तबके के सभी जिम्मेदारान मौजूद थे। वनपट्टी से नुमाइंदा सिटी इंडिया न्यूज़ मोहम्मद असहर की रिपोर्ट। आर्य वैश्य महासभ वनपट्टी जिला प्रधान कार्यदर्शी बादम वेंकटेश्वरम्మ ఆర్య వైశ్యులకు సముచితమైన స్థానం కల్పించిన మాన్యశ్రీ కేసీఆర్ గారికి శిరస్సు వహించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇటీవల ఆర్య వైశ్యులకు సముచితమైన స్థానంతో పాటు అత్యున్నతమైన పదవులు ఇవ్వడం అభినందనీయం. హైదరాబాద్కు సంబంధించిన వ్యక్తి గౌరవనీయులు బుగ్గారపు దయానంద్ గారు ఆర్య వైశ్యుల ఆశాజ్యోతి, అహర్నిశలు కృషి చేస్తూ, అంతేకాకుండా మంచి సేవా తత్పరమైన వ్యక్తి, ఆధ్యాత్మిక చింతన వ్యక్తి, రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం అభినందనీయం. వారితో పాటు గౌరవనీయులు ఉప్పల్ శ్రీనివాస్ గారు కూడా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ టూరిజం శాఖకు సంబంధించిన అధ్యక్షులుగా పదవి ఇవ్వడం, వారితో పాటు ఈ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షుడు గౌరవనీయులు అమరవాది లక్ష్మణనారాయణ గారు కూడా ఇండస్ట్రియల్ చైర్మన్ గా ఇవ్వడం అభినందనీయం. అంతేకాకుండా రాష్ట్ర ఆర్య వైశ్య సమాజం తరపున మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా శిరస్సు వహించి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాం. దాంతోపాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గౌరవనీయులు నిరంజన్ రెడ్డి గారు, వారితో పాటు దేవరగద్ర శాసనసభ్యులు గౌరవనీయులైన ఆల వెంకటేశ్వర రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. जिला विकाराबाद के तांडूर हलके में फूल की फसल लगाने वाले किसानों ने अपनी बदहाली का इंकशाफ किया। इन किसानों का कहना था कि 1 तोला बीज 2500 रुपए और उसी तरह लगुड़ी फसल के लिए 30,000 रुपए खर्च करते हुए दिन रात मेहनत करते हुए फसल को तैयार किया था, लेकिन बारिश की वजह से सारी फसल तबाह और बर्बाद हो चुकी है और इस दौरान बची हुई फसल को फरोख्त करने के लिए लाया गया तो कोई ग्राहक मौजूद नहीं है। ऐसे में उन्होंने हुकूमत से मुतालबा किया कि वो इस खुसूस में तवज्जो देते हुए हमारे मसाइल को हल करें। नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 22 और हैदराबाद में एजी सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, अगर आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब्बा खैर, अल्लाह हाफिज़।